ప్రభుల వారు దేవుడని, రక్షకుడని, ప్రభు అని, ఆయనే సృష్టికి మూలమని నమ్య మంచిదే. ఆయన ద్వారా నిత్య జీవముందని, పరలోకముందని నమ్మిన మంచిది. ప్రియులారా, నమ్మిన మనము బాప్తిస్మం పొంది ప్రియులారా క్రైస్తవ కుటుంబంలోనికి లేక సంఘములోనికి చేర్చబడ్డాం. చాలా సంతోషం. అక్కడికి సరిపోలేదు ప్రియులారా. మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిస్మం పొంది సంఘ సహవాసములో ఉన్నటువంటి మనము దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. అప్పుడే మనం దేవుని కుమారులం అనబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఆత్మ మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఆత్మ మనల్ని ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి మనల్ని స్థిరపరుస్తుంది. ఏ సమయంలో మనం ఏ వాక్యం ద్వారా ఆదరించబడతామో, ధైర్యపరచబడతామో పరిశుద్ధాత్మ మనకు బోధించి పిల్లరా మన తలంపుకు ఆలోచన ఇచ్చి మనల్ని నడిపిస్తుంది.